నమస్కారం. ఈరోజు మా దళిత బహుజన మేధావి ప్రొఫెసర్ కాశీం గారితో కులగణన, దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటుంది, ఏంటి, దాని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అన్న దాని మీద చర్చించుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనకి ఇక్కడ తెలంగాణలో కులగణన మొదలైంది. చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి కులగణన మీద. కొందరు కావాలని, కొందరు వద్దని, చాలా అపోహలు కూడా ఉన్నాయి. ఒకవైపు బీసీ సంఘాలు, ముఖ్యంగా దళిత బహుజన బీసీ సంఘాలు, వీళ్ళు కూడా కులగణన చేయాలి, రిజర్వేషన్స్ పెంచాలి అన్న డిమాండ్ తో చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కాన్స్టిట్యూషనల్ ఇంప్లికేషన్, జ్యుడిషియల్ ఇంప్లికేషన్స్ కూడా ఇంట్లో ఉన్నాయి. సో ఎలా చూస్తారు సార్ కులగణనని, ఎలా చూస్తారు? భారతదేశంలో ఇప్పటి వరకు 50% పైగా ఉన్న జనాభా బీసీ. ఈ బీసీలకు సంబంధించిన పట్టింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఈ దేశ ఉత్పత్తిలో, ఈ దేశ సంపదలో భాగమైన వాళ్ళు, మెజారిటీగా ఉన్న వాళ్ళు సంపదకి దూరంగా, రాజ్యాధికారానికి దూరంగా, సామాజిక గౌరవానికి దూరంగా, విద్యకి దూరంగా జీవిస్తూ ఉన్నారు. కనుక ఆ ప్రజలకి ఈ మొత్తం సమాజంలో భాగస్వాములను చేయాలంటే, ఈ మొత్తం సమాజంలో, సమాజ ప్రగతిలో వారు కూడా భాగమవుతున్నారు కనుక వారికి ప్రాతినిధ్యం రావాలంటే మొట్టమొదలు వారి జనాభా ఎంత ఉంది అనే ఒక గణన చేసి దాని ఆధారంగా పాలసీలు నిర్మాణం చేయవలసి ఉంటుంది. మనం ఒక్కసారి జనాభా గణాంకాలకు సంబంధించిన చరిత్రను చూస్తే, బ్రిటిష్ ప్రభుత్వం 1871-72 ఆ కాలంలో జనగణన మొదలుపెట్టింది. ఈ జనగణన మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఆనాడే చాలా స్పష్టంగా కులపరమైన జనగణన చేశారు. అది మనకు 1931 వరకు కొనసాగింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వమైన జనగణన చేయగలిగింది, కానీ భారతదేశంలో ఈ ప్రజల ఓట్లతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కులగణన చేయడానికి 75 సంవత్సరాలు పట్టింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 ఏళ్ళు అయింది. కానీ ఈ మెజారిటీ ప్రజలకు సంబంధించిన కులగణన చేయడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో డిమాండ్. అసలు బీసీలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏమైనా పట్టింపు ఉన్నదా ఈ పాలకులకి అని చర్చ ముందుకు వచ్చినప్పుడు 53 కాలంలో కాళేశ్వర్ కమిటీ వేశారు. ఈ కాళేశ్వర్ కమిటీ వేసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఇప్పటి వరకు దేశంలో భారత రాజ్యాంగ ఫలాలను, దేశ ఫలాలను, లేదా ఈ ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ అందుకోలేని ప్రజలు మెజార్టీగా ఉన్నారు. విద్యలో దూరంగా ఉన్నారు, ఉద్యోగాలు దూరంగా ఉన్నారు, సంపదలో దూరంగా ఉన్నారు. కనుక ఆ ప్రజలను ముందుకు తీసుకురావాలంటే మొట్టమొదలు ఆ ప్రజలు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి ఒక అవగాహన ఉండాలి. కనుక అవగాహన ఉండాలంటే జనగణన జరగాలి అని చెప్పి ఆయన రికమెండ్ చేశారు. నిజానికి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ దీనికోసమే జరిగింది. అటు తమిళనాడులో ద్రవిడియన్ మూవ్మెంట్ చాలా పెద్ద ఎత్తున జరగటం మూలంగా ఆ ద్రవిడియన్ మూవ్మెంట్ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఒక అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేటాయించాలని రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు ఆనాడు నెహ్రూ తమిళనాడు ప్రభుత్వం దాన్ని తీసుకొని వాళ్ళ 69% రిజర్వేషన్ కల్పించిన ఒక చరిత్ర మన కళ్ళ ముందే ఉన్నది. ఇక తర్వాత మండల కమిషన్ వచ్చింది. చాలా సందర్భంలో డిమాండ్లు ముందుకు వచ్చాయి, కానీ జనగణన చేయడానికి మాత్రం ప్రభుత్వాలు అంగీకరించాలి. విద్యా ఉద్యోగ రంగాల్లో వీళ్ళ ప్రాతినిధ్యం చూస్తే చాలా తక్కువ స్థాయిలో, కొన్ని సందర్భాల్లో చూస్తే ఎస్సీ ఎస్టీల కన్నా తక్కువ సందర్భం ఉన్నది. ఈ ఎస్సీ ఎస్టీల కన్నా తక్కువ సందర్భం ఉండటం అనేది ఇది శోచనీయం. అందుకే మండల కమిషన్ రిపోర్టును అమలు చేయాలనే డిమాండ్ ముందుకొచ్చినప్పుడు 1990లో మొట్టమొదటిసారి బీపీ సింగ్ మండల కమిషన్ రిపోర్టు అమలు చేశారు. ఈ అమలు చేసినప్పుడు ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకి 27% రిజర్వేషన్ కావాలి అని అంటే దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గ అగ్రకుల దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపారు. ఇదంతా మనం చూసాం. ఉద్యమం వచ్చినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా, దానికి పోటీగా కమండల ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఇది అద్వాని తీసుకొచ్చారు. అద్వాని రథయాత్ర ప్రారంభం చేశారు. ఈ అద్వాని రథయాత్ర ప్రారంభం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఇవాళ దేశ ప్రధానమంత్రి మోడీ గారు. ఆనాడు గుజరాత్లో ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తే ఆ ఏర్పాట్ల ఆధారంగా అద్వాని రథయాత్ర కొనసాగించారు. అంటే బీసీల సమస్య ముందుకు వచ్చినప్పుడల్లా, చర్చనీయాంశంగా వచ్చినప్పుడల్లా దాన్ని వెనక్కి పంపించడానికి ముఖ్యంగా
సంఘ పరివార శక్తులు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు మనం అన్ని చూస్తాం. అంటే బీసీలకి ఏదైనా ఒక అవకాశం కల్పిద్దాము అని ప్రజల ఒత్తిడి వలన, పోరాటాల ఒత్తిడి వలన, పౌర సమాజం ఒత్తిడి వలన ప్రభుత్వాలు ఎప్పుడైనా ఆలోచిస్తే ఆ ఆలోచనను వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత మన తెలుగు నేల మీద ఆయన 45% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తే, మురళీధర్ రావు కమిషన్ వేస్తే ఆ కమిషన్ కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమంటుంది చాలా సింపుల్ గా, అవునండి మీరు రిజర్వేషన్ ఇస్తానంటున్నారు, బీసీలకు 40% అంటున్నారు, లేదా 27% అంటున్నారు, మరి వాళ్ళకు సంబంధించిన జనగణన ఉందా, ఎంపరికల్ డాటా ఉందా అనే ప్రశ్న సహజంగా వస్తుంది. అందుకే దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడైనా ప్రభుత్వం బీసీలు వారి వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటుతనం ఉంది, రాజకీయ వెనుకబాటుతనం ఉంది, ఆర్థిక వెనుకబాటుతనం ఉంది, విద్యా ఉద్యోగ రంగాల్లో అసలు వారికి ప్రవేశమే లేదు. ఇప్పటికీ పాఠశాల గడప దాటనటువంటి పాఠశాల గడప ఎక్కనటువంటి 800 కులాలు ఈ దేశంలో బీసీలు ఉన్నారు. అందుకే ఈ నేపథ్యాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని మనం చూసినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ జనగణన మొదలు పెట్టిందో ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పని కదా. ఒక రకంగా ఎన్నికల కోసం హామీలు ఇస్తారు, సామాన్య ప్రజలను మోసం చేయడం కోసం హామీలు ఇస్తారు, ఆ హామీలు నెరవేర్చడం కోసం కళ్ళబొల్లి కథలు చెప్పి ఏదో విధంగా ప్రజల ఆస్పిరేషన్స్ కాసేపు శాంతపరచడానికి ఇట్లా ప్రయత్నాలు చేస్తారు. కానీ రేపు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ జనగణన కోర్టు ముందు ఎంత నిలబడుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. మళ్ళీ ప్రభుత్వం తీసుకోబోయే చట్టాలు కావచ్చు, ఇంకేదైనా ఇది ఒక ఆలంబనగా ఉంటుందా, దీన్ని మూలంగా గ్రహించవచ్చా అనేది కూడా ఒక ప్రశ్నగా మనం చూస్తాం. ఏది ఏమైనా మొన్న బీహార్ ప్రభుత్వం చేసింది, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇట్లా మొత్తంగా భారత ప్రభుత్వమే పార్లమెంటు ద్వారానే బీసీల జనగణన మొదలు పెట్టాలని ఒక ఒత్తిడిని తీసుకురావడానికి ఇది కొంత మేరకైనా ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తాను. సో ఇప్పుడు బీసీల్లో కూడా డిఫరెంట్ అంటే క్యాస్ట్లు ఉన్నాయి, అంటే చాలా కులాలు ఉన్నాయి. వీటిలో కూడా వితిన్ బీసీస్ లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి ఒక్కొక్క కులానికి. వీటిలో కూడా ఒకసారి మనం చూసినట్లయితే బీహార్ లో అక్కడ ఓబీసీస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈబీసీస్. మనకు తమిళనాడులో కూడా ఎంబీసీస్, ఓబీసీస్ రిజర్వేషన్స్. ఇక్కడ బీసీ, ఏబిసిడి ఉంది. వీటిలో కూడా వ్యత్యాసాలు. సో ఈ కులగణన వల్ల, ఈ డేటా వల్ల ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసే ఒక ఆస్కారం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనకి సరిగ్గా గత 30 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఒక పెద్ద పోరాటం నడుస్తున్నది ఎంఆర్పిఎస్ నాయకత్వంలో. ఈ పోరాటం ఏమిటి? ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకున్న వాళ్ళు మాలలు, మాలలు ఎక్కువ ఉపయోగించుకున్నారు, మాదిగలు తక్కువ ఉపయోగించుకుని ఉండవచ్చు. నిజం, అది గణాంకాలు కూడా చెప్తుంది. 70% మాలలు ఉపయోగించుకుంటే 30% మాదిగలు ఉపయోగించుకున్నారు. కానీ అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఇంకా 57 కులాలు ఉన్నాయి, ఆశ్రిత కులాలు ఉన్నాయి. ఈ ఆశ్రిత కులాలు ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలని 90% కులాలు అందుకోలేదు. అందుకోసమే వాళ్ళందరికీ 15% రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందటమే సామాజిక న్యాయం అనేది ఉద్యమం నడుస్తున్నది. అందుకే బీసీలో కూడా మనం చూసినప్పుడు భారతదేశంలో ఉన్న బీసీలలో ఒక 5 కులాలు ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి ఒక్కొక్కలా, కొన్ని కులాలు మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్. అంటే మనకి ఒక రకంగా చూస్తే 2008 వరకు 1990లో మండల కమిషన్ చర్చనీయాంశంగా మారి ఒక చట్టంగా రూపొంది 27% రిజర్వేషన్ ఇవ్వాలి అనే చట్టం అయినప్పటికీ చట్టం దాని చట్టాన్నే, అమలు దారి అమలుదే. ఈ అమలు చేసే దగ్గర అధికారులు పై కులాల వాళ్ళ అధికారులు ఉండటం వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కాలేజీ ప్రిన్సిపాల్స్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరూ కూడా బీసీయేతర కులాలు ఉండటం మూలంగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ ఫార్ములాను సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా అన్యాయం చేశారు. 2008 వరకు సెంట్రల్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ లేదండి బీసీలకి. చట్టం వచ్చింది 1990లో చర్చనీయాంశంగా మరి చట్టం వస్తే 2008 వరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పటికీ కొన్ని కులాలు మాత్రమే ప్రధాన స్రవంతిలోకి వచ్చాయి బీసీలలో. ఒక లెక్క ప్రకారం 2011లో ఒక లెక్క తీస్తే ఆ లెక్క ఏం చెప్తున్నదంటే మనకి భారతదేశంలో బీసీలు 2011 జనగణన సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు చూస్తే 11 ఆ సందర్భంలో జనాభా లెక్కలు చేసినప్పుడు సామాజిక ఆర్థిక సర్వే ఒకటి జరిగింది. దాంట్లో 45 లక్షలకు పైగా కులాలు, ఉపకులాలు ఉన్నట్లు తేలింది భారతదేశంలో.
1931 జనగణన ప్రకారం చూస్తే 4147 కులాలు ఉన్నట్లు ఆనాడు నిర్ధారణ జరిగింది. అయితే ప్రస్తుతం కేంద్రం దగ్గర ఉన్న ఓబీసీ జాబితాలో పార్లమెంటులో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తేనే 2642 కులాలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. కానీ 2011 గణాంకాల ప్రకారం చూస్తే ఈ దేశంలో ఇంకా ప్రధాన స్రవంతిలోకి రాని ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ కులాలు ఫలానా కులం ఉంది అని తెలవని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అందుకే ఇన్ని కులాలు ఈ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించిన అభివృద్ధి నమూనా రూపొందించాలంటే, చట్టం చేయాలంటే ఎక్కడ వాళ్ళ జనాభా లేదు. అందుకే ఎప్పుడైనా సరే అది జనగణనైనా, ఒక చట్టమైనా, లేదా ఒక అభివృద్ధి పథకమైనా అత్యధికంగా వెనకబడిన మనిషికి ఆ ఫలితం దక్కినప్పుడే, ఆ ఫలితం చేరినప్పుడే రాజ్యాంగం సరిగ్గా అమలవుతున్నట్లు, ప్రజాస్వామ్యం సరిగ్గా అమలవుతున్నట్లు, పార్లమెంటు వ్యవస్థ సరిగ్గా నడుస్తున్నట్లు. అంటే భారతదేశంలో అభివృద్ధి ఫలాలు అనేవి సామాన్యుడికి అందటం లేదు అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఈ జనగణన ద్వారా ఏ కులం ఎంత జనాభా ఉన్నది, ఏ కులానికి ఎంత ప్రాతినిధ్యం ఉన్నది, ఎన్ని ఫలాలు అందుతున్నాయని తెలుస్తుంది. కనుక అత్యధికంగా వెనుకబడిన, ఇప్పటి వరకు పాఠశాలలోకి, కళాశాలలోకి అడుగు పెట్టని, పార్లమెంటులోకి, అసెంబ్లీలోకి అడుగు పెట్టని వాళ్ళకి మొదటి ప్రియారిటీ ఇవ్వాలనే ఒక డిమాండ్ కూడా సహజంగా ముందుకు వస్తుంది. సార్, ఇప్పుడు మీరు ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ లో ఉన్నారు, సపోర్టివ్ గా ఉన్నారు. మనం ఒకసారి ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ సక్సెస్ మూవ్మెంట్ చూస్తే అందులో గణాంకాలు అన్నది చాలా ఇంపార్టెంట్ గా రోల్ ప్లే చేసేది. సో దాంట్లో మీరు సెన్సెస్ నుంచి డేటా ఎప్పటి నుంచో తీసుకొచ్చిన డేటా, ఇలాంటి ఇంటలెక్చువల్స్ ఇప్పుడు కూడా ఎంఆర్పిఎస్ వెబ్సైట్ లో చూసినట్లయితే కరెక్ట్ గా, అంటే ఎంత క్లారిటీతో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, రిప్రజెంటేషన్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ లేదు, ఎలా సబ్ క్యాస్ట్ ఎలా డివైడ్ అయి ఉన్నాయి, ఎలా ఎక్కడ అన్యాయం జరుగుతుంది అన్నది స్పష్టంగా తెలియజేశారు. రేపు పొద్దున ఈ గణాంకాలు వస్తే కనుక, ఇలా ఈ గణాంకాలతో ఓబీసీ ఈ మూవ్మెంట్, అంటే ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ తో ఒక రకంగా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ గణాంకాలతో ముందు పెట్టి రేపు పొద్దున మూవ్మెంట్ బిల్డ్ చేసే ఒక ఆస్కారం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. అసలు గణాంకాలు అనేది మనం ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే, అసలు ప్రజలకు మొట్టమొదలు మేము ఇంతమంది ఉన్నాము అనే ఒక భావన, ఇంతమంది ఉన్నామనేది తెలియాలి కదా. తెలియాలంటే ఖచ్చితంగా జనాభా గణాంకం అనేది చాలా ప్రధానం. ఇప్పుడు ఎస్సీలలో మాలలు, మాధ్యం ఎవరి జనాభా ఎంత ఉంది అనేది స్పష్టంగా 1931 నుంచి జరుగుతూ ఉన్నది. భారత ప్రభుత్వం చేపట్టిన మొదటి జనాభా లెక్కల్లో కూడా ఇది ఉన్నది. కనుక ఈ మొదటి జనాభా లెక్కల నుంచి చూస్తే ఇప్పటి వరకు స్పష్టంగా ఎస్సీ ఎస్టీల జనాభా మనకి కనిపిస్తుంది. వెంటనే అందులో తీసుకుంటున్నారు, మాదిగలు మేము ఇంతమంది ఉన్నాం, మా వాటా ఏది, రాజకీయంగా మా వాటా ఏది, సామాజికంగా మా వాటా ఏది, విద్యా ఉద్యోగ రంగంలో మా వాటా ఏది అని అడుగుతున్నారు కదా. అడగడానికి ఏంటి మూలము? గణాంకాలే మూలం. అందుకోసమే అసలు ఎన్ని రోజులు ఈ ప్రభుత్వాలు బీసీల జనగణన చేయకపోవడానికి ప్రధాన కారణం ఇదే. బీసీ జనగణన చేస్తే ఆయా కులాలు వారి జనాభాను ఆధారం చేసుకొని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఆయా జనాభాను ఆధారం చేసుకొని వాళ్ళు వాటా అడుగుతారు, వాళ్ళు పోరాటం చేస్తారు అని ప్రభుత్వాలు దాన్ని మరుగుపరిచి కేవలం కొన్ని పథకాలు లేదా కొన్ని అభివృద్ధి అంశాల్లో వాళ్ళను భాగం చేయడం మాత్రమే చేశారు. అందుకే ఇప్పుడు రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినా నిజానికి మనం 53% దేశవ్యాప్తంగా బీసీల జనాభా అని చెప్తున్నాం, కానీ తెలంగాణలో బీసీల జనాభా అత్యధికంగా ఉంటుంది. మనకి ఎస్సీ ఎస్టీలు తీసేస్తే రిమైనింగ్ బీసీ. ఈ రాష్ట్రంలో పై కులాలు చాలా తక్కువ శాతం, 10% లోపే ఉంటారు. అందుకోసమే రేపు తెలంగాణలో జనగణన, బీసీ జనగణన జరిగిన తర్వాత ఈ బీసీ జనగణన వచ్చిన రిజల్ట్ ఆధారంగా ఇక్కడ తెలంగాణ సమాజం అంటే చైతన్యవంతమైన సమాజం కనుక సహజంగానే ప్రశ్న మొదలవుతుంది. ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలు ఇప్పుడు చట్టసభల్లో ఇప్పటి వరకు ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చారు అంటే ఓపెన్ కేటగిరీ. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి రిజర్వ్ స్థానాలు ఉన్నాయి, రిజర్వ్ స్థానాలు ఉన్నాయి కనుక వాళ్ళ స్థానాలు వాళ్ళకు ఉంటున్నాయి. వాళ్ళ జనాభాకి ఇంకా తక్కువనే అయినప్పటికీ ఎంతో కొంత వాళ్ళే రాగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే మిగతా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజకవర్గాలంటే అగ్ర కులాలు వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాలుగా మారిపోయాయి. బీసీలు పోటీ చేసిన నియోజకవర్గాలు కాదు. కొన్ని నియోజకవర్గాలు చూస్తే ఇప్పటి వరకు ఒక బీసీ కూడా అక్కడ నుంచి పోటీ చేయలేదు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా ఉన్నది. ఆ ప్రాంతం తీసుకొని చూస్తే కొల్లాపూర్ అనే నియోజకవర్గం ఉన్నది. కొల్లాపూర్ అనే నియోజకవర్గంలో
ఈ మొత్తం కాలంలో అంటే 75 సంవత్సరాల కాలంలో ఒక్క బీసీ మాత్రమే, రంగదాస్ అనే ఒక బీసీ మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి అక్కడ ఆ నియోజకవర్గంలో బీసీల జనాభా ఎంత ఉంటుంది? 50-60% బీసీల జనాభా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో అసలు బీసీల ప్రాతినిధ్యమే లేదు. నల్గొండ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో అవి నియోజకవర్గాలంటే ఏమిటి? ఇది ఒక రెడ్డి నియోజకవర్గం, ఇంకో ప్రాంతానికి పోతే వెలమ నియోజకవర్గం. రెడ్డి వెలమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినప్పుడు కమ్మ నియోజకవర్గాలు, ఈ 3 కులాలకు సంబంధించిన నియోజకవర్గాలను మారిపోయాయి. వేరే వాళ్ళు అసలు అక్కడ అడుగు కూడా పెట్టడం లేదు. కనుక రేపు జనగణన జరిగిన తర్వాత ఈ అవేర్నెస్ కేవలం లెక్కలు వచ్చి అక్కడ ఉంటే సరిపోతుంది. లెక్కలు ఎప్పటి నుంచో ఎస్సీ జనాభా లెక్కలు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఆ లెక్కలని ముందు పెట్టుకొని ఎంఆర్పిఎస్ ఏర్పడి మందకృష్ణ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తేనే కదా ఉద్యమంగా ఉంటుంది. అందుకోసం రేపు జనగణన జరిగిన తర్వాత బీసీ ఉద్యమ నాయకత్వం ఏం చేయాలంటే ఈ లెక్కల ఆధారం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల చైతన్యం చేయాలి. ఏదో గౌడ్లు ఇంతమంది ఉన్నారు, యాదవులు ఇంతమంది ఉన్నారు, పద్మశాలీలు ఇంతమంది ఉన్నారు, కురువలు ఇంతమంది ఉన్నారు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, ఉత్పత్తి కులాలు ఇంతమంది ఉన్నారు, మీ జనాభా ప్రకారం మీ వాటి అడగాలి మనం రండి అని అంటే సహజంగా ఇప్పుడు చదువుకున్న వాళ్ళ శాతం కూడా కొంత మేరకు పెరిగింది కనుక సహజంగా ఆ డిమాండ్ ముందుకు వస్తుంది అనేది నేను భావిస్తున్నా. బీసీ ఉద్యమ నాయకత్వం విస్తృతంగా ప్రజలని చైతన్యం చేయవలసిన బాధ్యత ఉద్యమ నాయకత్వం మీద ఉంటుంది. సార్ ఇప్పుడు మనకు బీహార్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే సార్ అక్కడ కులగణన చేశారు. అక్కడ 52% అంటే 1931లో 52% గా ఉన్న బీసీలు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కులగణనలో చూసుకుంటే 62% అంటే 10% ఎక్కువ. సిమిలర్లీ ఈవెన్ ఎస్సీస్ ఎస్టీస్ కూడా ఎస్సీ శాతం కూడా పెరిగింది. సో ప్రపోర్షనేట్ గా ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు, రిజర్వేషన్స్ ని ట్రై చేశారు. కానీ అక్కడ కోర్టులు అడ్డుకున్నాయి. ఇక్కడ కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాగానే రిజర్వేషన్ పెంచడం గవర్నమెంట్ వెంటనే కోర్టులు స్టేలు ఇవ్వడం అనేది మనం చూసాం. మహారాష్ట్ర చూసుకొని, మధ్యప్రదేశ్ చూసుకొని, యూపీ, ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇక్కడ కూడా చాలా సార్లు స్టేలు వచ్చేయడంతో మనకున్న పర్సెంటేజ్ 23% పడిపోయింది, అంటే బీసీ రిజర్వేషన్. సో ఈ మొత్తం చూస్తూ ఉంటే రేపొద్దున కులగణన చేసి రిజర్వేషన్ పెంచిన కోర్టులు అనేది అడ్డుకుంటాయనేసి అందరికి తెలిసిన ఫ్యాక్ట్. సో దానికి గవర్నమెంట్స్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏంటి, ఎవరు బాధ్యత తీసుకోవాలి? స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా? ఈ పార్టీల పరిస్థితులు ఏంటి? అంటే దీనికి ఒకటే మార్గం ఉన్నది. నేను అనుకోవడం రేపు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ గణాంకాలను తీసిన తర్వాత బీసీలు 53%, 60% జనాభా బయటకు వస్తుంది. దీని ఆధారంగా ఏం చేస్తారంటే మేము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని ఒకవేళ ముందుకు రావచ్చు. అంటే గతంలో ఏ విధంగా చేశారో అదే పద్ధతిలో ముందుకు రావచ్చు. కానీ అట్లా ముందుకు వచ్చినప్పుడు సహజంగా ఎవరో ఒకరు దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులు గతంలాగానే దీన్ని ఆపే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి మురళీధరరావు కమిషన్ వచ్చినప్పుడు రిజర్వేషన్ 40% పెంచుతానని ఎన్టీ రామారావు అన్నప్పుడు వెంటనే హైకోర్టు దాన్ని కొట్టేసి, హైకోర్టు కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం దాన్ని అప్పీల్ చేయలే, సుప్రీంకోర్టుకు వెళ్ళలే. కనుక రేపు కూడా ఇదే జరగవచ్చు. బీహార్లో అయినా, మహారాష్ట్రలో అయినా, లేదా తెలంగాణలో అయినా ఈ ప్రమాదం మనకున్నది. పైగా కోర్టులలో ఉన్న జడ్జీలందరూ కూడా కొన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు మాత్రమే జడ్జీలుగా ఉండటం మూలంగా ఆ జడ్జీల మైండ్, యాటిట్యూడ్ అంతా కూడా కింది వర్గాలకి, కింది కులాలకి వ్యతిరేకంగా ఉంటుంది. బీసీ జడ్జీలు కానీ, ఎస్సీ జడ్జీలు కానీ, ఎస్టీ జడ్జీలు కానీ చాలా తక్కువ శాతం. ఎందుకంటే అందులో రిజర్వేషన్ లేదు అన్నమాట. అందుకోసమే వాళ్ళు కొట్టేస్తారు. ఇప్పుడు ఎట్లాంటి సమస్య రాకుండా, న్యాయపరమైన అవరోధాలు లేకుండా చెయ్యాలంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం బీసీ ప్రధానమంత్రి అని అంటున్నారు కదా సంఘ్ పరివార్ అంటే బీజేపీ. బీసీ ప్రధానమంత్రి ఆలోచించవలసింది ఏమిటంటే 50% పైగా ఉన్న బీసీ జనగణన మొదలు పెట్టాలి. ఎందుకు 2011లో జనాభా గణన లెక్కలు జరిగాయి, 2021లో జనాభా లెక్కలు జరగాలి. ఇప్పటి వరకు ఎందుకు లెక్కలు తీయట్లేదు? పోనీ కరోనా కారణం చెప్పారు. కరోనా అయిపోయి ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. కరోనా పూర్తి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి ఎందుకు జాప్యం చేస్తున్నారు? సరిగ్గా ఈ ప్రశ్న ముందుకు వస్తుంది. గత 5 సంవత్సరాలుగా ఎంతో కొంత చైతన్యవంతమైన బీసీలు, బీసీ నాయకత్వం, విద్యావంతులు బీసీ జనగణన జరగాలని విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కడ బీసీ జనగణన చేస్తే, ఎక్కడ ఇది బయటకు వస్తే, లెక్కలు బయటకు వస్తే రేపు మా బండారం అంతా బయటపడిపోతుంది, రేపు వీళ్ళు రిజర్వేషన్లు అడుగుతారు, కనుక మనం దీన్ని సాధ్యమైన వరకు వాయిదా వేసుకుంటూ వెళ్దామని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, బీసీ అయిన మోడీ గారు వాయిదా వేస్తున్నారు. ఆయన వాయిదా వేస్తున్నారంటే దాని వెనుకున్న సంఘ్ పరివార్ వాయిదా వేస్తుంది. బీజేపీకి చాలా ఆయువు పట్టు ఎవరు? బీసీలే.
ఎస్సీలు అంబేద్కర్ ఐడియాలజీతో ఉంటారు 90%, ఒక 10% ఉంటే ఉండొచ్చు బీజేపీ వైపు. కానీ 90% ఎస్సీలు అంబేద్కర్ వైపు ఉంటారు కనుక, అంబేద్కర్ ఐడియాలజీతో ఉంటారు కనుక బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు. మరి బీజేపీకి పట్టు ఎవరు ఇప్పుడు? బీసీలే. బీసీలు ఆలోచించాలి దేశంలో, సో బీసీ సమాజం ఆలోచించాలి. అందుకే నేను ఏమడుగుతున్నా అంటే మోడీ గారికి ఇప్పుడు ఆలోచించవలసింది స్టేట్ గవర్నమెంట్ లెక్కలు తీయటం కాదు. స్టేట్ గవర్నమెంట్ లెక్కలు తీస్తే రేపు చట్టపరంగా సమస్యలు ఎదురవుతాయి, అవరోధాలు వస్తాయి. రేపు నీవు ఇమ్మీడియట్ గా జనగణన మొదలు పెట్టి అధికారంలోకి వచ్చావు, ప్రధానమంత్రిగా మారారు మీరు, మీకు అధికారం ఉన్నది, ఇప్పుడు ఫుల్ మెజారిటీ కూడా ఉన్నది, 2 పార్టీలు మీకు దగ్గరగానే ఉన్నాయి సపోర్ట్ చేసే పార్టీలు. వెంటనే జనగణన మొదలు పెట్టండి. ఎంతసేపట్లో జనగణన మొదలు పెట్టడం? 2-3 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం చూస్తే కంప్లీట్ చేసి భారత ప్రభుత్వమే పార్లమెంటులో ఒక చట్టం చేసి దీన్ని 9th షెడ్యూల్లోకి తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే భద్రత ఉన్నదో బీసీలకు కూడా భద్రత తీసుకొచ్చినప్పుడే ఈ చట్టం నిలబడుతుంది. అప్పుడే దీనికి శాశ్వతమైన పరిష్కారం అనేది నా అభిప్రాయం. సార్ మీరు విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో ఉన్నారు, సో మీకు అంతా పాలిటిక్స్ అంతా కూడా తెలుసు. అటు లెఫ్ట్ వింగ్ కానివ్వండి, ఇటు రైట్ వింగ్ అంటే ఆర్ఎస్ఎస్ లో అనుబంధ సంస్థ ఏపీవీపీలో కానివ్వండి, లేకపోతే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇలాంటి సంఘాల్లో కానివ్వండి, బీసీలు ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే మీరు అన్నట్టు బీజేపీకి ఆయుపట్టు వచ్చేసి బీసీ, ఓబీసీ. రేపు పొద్దున ఈ లెక్కలంతా బయటకు రాగానే వీళ్ళు ఒక రకంగా జ్ఞానోదయం అయ్యి బయటకు వచ్చి వీళ్ళు ప్రశ్నిస్తారు. రేపు పొద్దున ఇంటర్నల్ లో కూడా ప్రశ్నించవచ్చు. తెలంగాణ ఉద్యమం లెక్క ఈ బీసీ ఉద్యమాన్ని కూడా అంటే ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు సపోర్ట్ చేసినట్టు తెలంగాణ ఉద్యమాన్ని, అలా ఈ కులగణన వల్ల ఈ బీసీల సమస్య మీద అందరూ ఏకమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. చరిత్రలో మనకి అట్లాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మండల కమిషన్ వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ అవతల వాళ్ళు స్టాండ్ తీసుకున్నప్పుడు మండల కమిషన్ కు సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా దళిత సంఘాలు ఆ రోజుల్లో, ఎందుకంటే బీసీలలో అంత చైతన్యం లేదు, దళితులు మొదలు చదువుకుంటారు, రిజర్వేషన్ ఉండటం మూలంగా చదువుకున్నారు, విద్యా సంస్థలోకి వచ్చారు, ప్రొఫెసర్లు అయ్యారు, మేధావులు అయ్యారు, రచయితలు అయ్యారు, కొంత రాజకీయ నాయకులు అయ్యారు. ఫలితంగా ఏం జరిగిందంటే మండల కమిషన్ రక్షించవలసిన బాధ్యత, బీసీలకు రిజర్వేషన్లు కల్పించవలసిన బాధ్యత మన మీదే ఉందని మండల కమిషన్ ఉద్యమంలో నాయకత్వం వహించింది ఎస్సీ. ఆ రోజు రాడికల్ విద్యార్థి సంఘం, బిడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇవన్నీ సంఘాలు కలిపి పోరాటం చేశాయి. కనుక ఆ విధంగానే మళ్ళొక్కసారి ఇవాళ జనగణన జరిగిన తర్వాత ఖచ్చితంగా కమ్యూనిస్టులో ఉన్న బీసీలు, బీజేపీలలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో, టీడీపీలో భిన్నమైన పార్టీలలో ఉన్న బీసీలు అందరూ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరూ ఒక ఎజెండా, ప్రధానమైన ఎజెండా, భిన్నమైన పార్టీలలో ఉండొచ్చు, కానీ తక్షణంగా ముందుకు వచ్చిన ఒక డిమాండ్ ఏమిటంటే బీసీలకి జనగణన జరగాలి, జనగణన జరిగిన తర్వాత దాన్ని పార్లమెంట్ లో చట్టం చేయాలి, పార్లమెంట్ లో చట్టం చేసిన తర్వాత మా జనాభా దామాష ప్రకారం మాకు రావాల్సిన హక్కులు మాకు కల్పించాలి. ఈ దేశంలో ఎవరిని ఎవరు దోపిడీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని పీడించవలసిన అవసరం లేదు. అగ్రకులాలు బ్రాహ్మణులు ఎంత జనాభా ఉంటే వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళు ఉద్యోగాలు తీసుకోండి. తర్వాత మిగతా కులాలు బనియాలు ఎంత జనాభా ఉంటే అంత జనాభా ప్రకారం వాళ్ళు ఉద్యోగాలు తీసుకోండి. రెడ్లు ఎంత జనాభా ఉంటే అంత జనాభా ప్రకారం వాళ్ళ ఉద్యోగాలు తీసుకోండి. విలమలు ఎంత ఉంటే అంత, కాపులు ఎంత ఉంటే అంత, కమ్మలు ఎంత ఉంటే అంత, ఎస్సీలు ఎంత ఉంటే అంత, ఎస్టీలు ఎంత ఉంటే అంత, బీసీలు ఎంత ఉంటే అంత. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు విద్యా రంగంలోకి ప్రవేశించాలి, ఉద్యోగ రంగంలోకి ప్రవేశించాలి, రాజకీయ రంగంలోకి ప్రవేశించాలి, ఆర్థిక రంగంలోకి ప్రవేశించాలి, సామాజిక రంగంలోకి ప్రవేశించాలి. ఈ అన్ని జనాభా దామాష ప్రకారం ప్రతిఫలాలను సమానంగా పంచినప్పుడే భారతదేశంలో సామాజిక న్యాయం నెరవేరుతుంది. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని భారత రాజ్యాంగ ప్రియంబుల్ ఏదైతే చెబుతుందో సామాజిక న్యాయం గురించి, అది నెరవేరినట్లు అవుతుంది. సార్ లాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మన అంటే దేశంలో మొదలు పెట్టారు. అంటే ఒక రోజు లోక్సభలో బిల్ పెట్టారు, నెక్స్ట్ రోజు రాజ్యసభ అయిపోయింది, 3వ రోజు ప్రెసిడెంట్ అసెంబ్లీ. అంటే ఉద్యమం లేదు, కమిషన్ లేదు, కమిటీ లేదు. అది మీరు అన్నట్టు బీసీ మండల కమిషన్ 1980లో ఇస్తే 1990లో టేబుల్ చేస్తే రిజర్వేషన్లు, 1993లో ఎంప్లాయ్మెంట్ లో రావడం, 2008 వరకు కూడా అలాంటి విద్యా సంస్థలు అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ లో రిజర్వేషన్లు, 2008లో ఓబీసీలు, అది కూడా చాలా ఉద్యమాలు చేసి మీరు అన్నట్టు మండల ఉద్యమాలు చేస్తున్నారు. కానీ అంటే కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రేపు పొద్దున బీసీలకు రిజర్వేషన్ పెంచే
సత్తా కానీ పవర్స్ కానీ వాళ్ళకు ఉందంటారు. అంటే బీజేపీ ఎంత కమిట్మెంట్ తో ఉందని చూడాలంటే వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అనుకుంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ గనక పార్లమెంట్ లో వాళ్ళు చట్టం చేయవలసిన బాధ్యత వాళ్ళ మీదే ఉన్నది. వాళ్ళు చేయగలుగుతారు. అయితే ఏ పాలక వర్గాలు కూడా ఉట్టిగా చేయవు. మనం సమాజం నుంచి ఒత్తిడి పెట్టాలి. సమాజం నుంచి ఒత్తిడి లేకపోతే ఎవరో చేస్తారనుకోవడానికి లేదు. ఇవాళకి బీసీల పరిస్థితి ఎట్లా ఉంది అంటే మనం కొన్ని గణాంకాలు చూస్తే ఈ మధ్యలో ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక క్వశ్చన్ అడిగాడు పార్లమెంట్ లో, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అడిగినప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి 2018లో సమాధానం చెప్తారు. ఒక 4-5 ఏళ్ల కిందటి సమాధానం. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఐఏఎస్ ఆఫీసులు బీసీలు ఎంతమంది ఉన్నారని అడిగాడు ఆయన స్టేట్ ఫార్వర్డ్. అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 89 మంది కార్యదర్శులు ఐఏఎస్ ఉంటే టోటల్ గా ఎస్సీ 1, ఎస్టీ 3, బీసీలు 0. ఈ దేశం పరిస్థితి ఎక్కడుంది? కేంద్ర ప్రభుత్వ సర్వీస్ మినిస్టర్ల దగ్గర కార్యదర్శులు, ఈ కార్యదర్శులు రూపొందించేదే కదా చట్టం. మంత్రులు ఎవరు కూడా ఫైల్ పెట్టి ఫైల్ మూవ్ చేసి దానికి రాసి ఒక చట్టబద్ధంగా తయారు చేయడం, డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెట్టి తయారు చేయడం అనేది చేయలేరు మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్. కనుక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ 0 ఉంటే బీసీలకు కావలసిన చట్టాలు ఏమి రూపొందుతాయండి? బీసీలకు కావలసిన ప్రభుత్వ పథకాలు ఏమొస్తాయి? రావు. అంటే ఇక్కడ ఒక ఎస్సీ 3, ఎస్టీ, బీసీలు 0 అంటే ఎంత మందిలో? 89 మందిలో. 89 మందిలో కింది వర్గాల నుంచి, ఈ కింది వర్గాలు 90%, ఎస్సీ, ఎస్టీ, బీసీ 90% జనాభా ఉన్న వర్గాల నుంచి 4 ఉన్నారు. 85 మంది 10% జనాభా ఉన్న వాళ్ళు ఉంటే 10% జనాభా నుంచి ప్రాతినిధ్యం ఐఏఎస్ ఆఫీసర్లు 85 మంది ఉంటే కింది 90% జనాభా ఉన్నటువంటి ఈ ప్రజల ప్రాతినిధ్యం 5 మంది, 5 నుంచి 4 ఉన్నారు. అడిషనల్ కార్యదర్శులను ఇంకో ప్రశ్న అడిగాడు. 93 మంది అడిషనల్ కార్యదర్శులు ఉంటే ఆ 93 మందిలో ఎస్సీలు 6, ఎస్టీలు 5, మళ్ళీ బీసీలు 0. ఇది పరిస్థితి. జాయింట్ కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీస్ అంటాం మనం. జాయింట్ సెక్రటరీస్ లో 275 మంది ఉన్నారు. 275 మంది ఉంటే ఎస్సీలు 13, ఎస్టీలు 9, బీసీలు 19. 90% ఉన్నటువంటి జనాభా నుంచి ప్రాతినిధ్యం 275 మందిలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారంటే జస్ట్ ఒక 30-32 మంది ఉన్నారు. 275 మందిలో మెజారిటీగా పై కులాల వాళ్ళు ఉన్నారు. అంటే మరి ఈ దేశం ఎవరి కోసం పరిపాలిస్తున్నట్టు? ఎవరి ఓట్ల మీద ప్రభుత్వం నిర్మాణం అవుతుందో, ఎవరి ఓట్ల మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంపిక అవుతున్నారో, ఎవరి ఓట్ల మీద మంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అవుతున్నారో, ఆ ప్రజల నుంచి ఆ చట్టసభల్లో విధాన రూపకల్పన చేసే దగ్గర వారు లేనప్పుడు ఏం జరుగుతుంది? ప్రజలకి మేలు. కనుక ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వమే జనగణన చేసినప్పుడు మాత్రమే వీళ్ళందరికీ, ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది నేను భావిస్తున్నాను. సార్, ఇంత ఇండెప్త్ గా అంటే కాస్ట్ సెన్సస్ మీద ఇండెప్త్ గా అనాలిసిస్ చేసి ఒక ఎజెండా ఈ బీసీ వర్గాలకు, బీసీ సంఘాలకు ఒక ఎజెండాని మీరు ఫిక్స్ చేశారు. సో ఈ డేటా రాగానే, ఈ కులగణన ద్వారా వచ్చే డేటా రాగానే ఈ బీసీ సంఘాలందరూ కూడా ఏకమై వారి మేమెంతో మాకంత అన్న దాంతో పోరాడతారనేసి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.